చెప్పు చెప్పు. తీసుకొచ్చుకొని ఈ చీర మీకు కావాలంటే కామెంట్ చేయండి. చీరరా అదే మనం సాంబార్ పొడికి ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాం. ఇవి కొంచెమే ఉన్నాయి, వేసేస్తున్నా ప్యాకెట్లో అవి వేసేస్తాం. ఇవి తీసుకొచ్చాను జంబో ఫామ్ ధనియాలు. కొరియాండర్ సీడ్స్ అంటే ఎవరైనా ఇస్తారు మన షాప్లో. అదే ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో 2 ఎండుమిరపకాయలు, 1 2 3 4 సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువ కారం తినము కదా అందుకని 3 సరిపోతాయి. ఇవన్నీ ఇలా వేసేసుకొని వీటితో పాటు వేయించేసుకోవాలి. మంచి స్మెల్స్ వస్తున్నాయి తెలుసా. చూడండి మా పాపకి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేయాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక మంచి గ్లాస్ జార్లో మెజర్మెంట్స్ ఏం లేవండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అందాజగా వేసేసానండి నేను. ఇక్కడ చూడండి కొబ్బరి పచ్చడి మొత్తం బాగా డబ్బాలో తీసేసి ఇంకా ఇప్పుడు భోజనం పెట్టాలి. అందుకనే రెడీ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దేవుడి గుర్తు చూపిస్తాను. కూడా చెప్తాను. ఈయన శివుడు, గణపతి, అమ్మవారు. కింద అక్కడ చూడండి. అది కూడా శివుడే. కావాల్సింది అమ్మకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ చూసేద్దాం. ఇలా వేగితే సరిపోతుంది. చూసారా, ఇలా వేగితే కొంచెం గోల్డెన్ షేప్ వస్తే సరిపోతుంది. రెడ్ కలర్లో వచ్చిందా చూడండి, కామెంట్ చేయండి. ఇలా వస్తే సరిపోతుంది. చూసారా ఎన్ని వేసాను? 3 ఓన్లీ మిర్చి వేసా. ధనియాలు కొంచెం ఎక్కువ వేసా. 4 వేసావు కదమ్మా. బాగుంది. 4 వేసింది మిర్చీలు. ఉరిపాయ. సో శనగపప్పు కూడా వేగింది. నూనె చుక్క ఇక్కడ కూడా వేగింది. మ్యామ్ నాకు ఒక క్వశ్చన్, వేగిందని ఎలా తెలుస్తుంది? వేగిందని ఎలా తెలుస్తుంది చెప్పండి. మంచి స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది. చూసారా, అక్కడ చూడండి అన్నీ కడగాలి. ఇప్పుడు ఇది అనమాట మా చెట్టు తడ్డు కొబ్బరి పచ్చడి. ఇది వచ్చేసి అంటే కదా ఆల్ ది స్పైసెస్ ఆర్ హియర్. అడ్డంలే. ఇది వచ్చేసి గ్రైండర్. ఇది గ్రైండర్ కాదనమాట, గ్రైండరే కానీ గ్రైండర్ కాదు, చెత్తపుట్ట. ఒకటే ఒక్క జిలేబీ ఉంది కానీ మా అమ్మ చూసారా ఎంత జాగ్రత్తగా తెచ్చిందో. ఇది నేను తెనాలి నుంచి తీసుకొచ్చాను. తెనాలి. ఒకసారి ఇది ఇవ్వమ్మ, ఒకసారి ఇది ఇవ్వు. మొదలు చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుంటాయి, ఫ్రెష్గా చేస్తారు వాళ్ళు, తెనాలి వాళ్ళు.
మూత ఏమైనా కావాలంటే మూతకన్నీ బొక్కలు ఉన్నాయి. కామెంట్ చేయండి, నేను వెళ్ళి చెప్తే అలానే పెట్టుకోవాలని పెట్టుకో.